కూటమి ప్రభుత్వం గుండెల్లో మరో గుణపం దింపిన వైసీపీ. మొన్న వెన్నుపోటు దినం, నేడు యువత పోరు. ఫుల్ జోష్లో ఉన్న వైసీపీ క్యాడర్ కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుందా? వైసీపీ శ్రేణుల తీరుతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారా? ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వైసీపీ తాజాగా మరో ప్రజా పోరాటానికి తెరలేపింది. ఈ నెల 4న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే. వెన్నుపోటు దినానికి వెల్లువెత్తిన పార్టీ శ్రేణులను చూసి వైసీపీ నాయకులే ఆశ్చర్యపోయారు. సూపర్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం వైసీపీలో ఫుల్ జోష్ నింపింది. ఈ ఉత్సాహంతో వైసీపీ ఈ నెల 6న మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. నిరుద్యోగుల పక్షాన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం పెట్టారు. ఇందులో నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వంపై తమకున్న అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారంలో అసలేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని వైసీపీ శ్రేణులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా యువత పోరు పేరిట నిరసనలు చేపట్టారు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, మెగా టీఎస్సీలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ వంటి సూపర్ 6 ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు పరిశీలిస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే యువతతో పాటు రైతులు, మహిళలు, అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, లేదంటే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందజేస్తామని చెప్పి ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇక మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మరోపక్క వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి అర్హులైన పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని, వాటిలో 2,000 రూపాయలు తగ్గించి కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ నగదైనా సరిగ్గా అందుతుందా అంటే అదీ లేదు. ఏదో ఒక కారణం చెప్పి చాలా మంది అర్హులకు పంగనామం పెట్టారు. ఇక ఫీజు రీంబర్స్మెంట్ ఎంతమంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నారో ఇంతవరకు సరైన క్లారిటీ లేదు. గత ఏడాది కాలం నుంచి ఫీజు రీంబర్స్మెంట్ లో భాగంగా విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తింప చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాకముందు బాపు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో విచ్చలవిడిగా హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం సూపర్ 6లోని పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో యువతలో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని వైసీపీ శ్రేణులు రోజుకో రకంగా తమ నిరసనలు వ్యక్తం చేస్తూ కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.